కాలీవుడ్లో సూపర్ స్టార్గా రాజ్యమేలిన విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లారు కాబట్టి చిత్రసీమలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అన్న అంశంపై చర్చ సాగుతుంది. విజయ్కు ధీటైన హీరో అంటే అజిత్ కుమార్ అనేవారు. అయితే విజయ్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే అజిత్ కూడా కార్ రేసులు అంటూ సినిమాలకు దూరంగా జరిగారు. మళ్ళీ అజిత్ నటించే సినిమా ఫలితాన్ని బట్టి ఆయన స్టార్డమ్ ఆధారపడి ఉంటుందని కాలీవుడ్ పరిశీలకులు చెప్తున్నారు. పైగా సెన్సార్ కారణంగా ఆగిపోయిన విజయ్ జననాయగన్ రిలీజ్ కావాల్సి ఉంది. విజయ్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో జననాయగన్ బంపర్ హిట్ అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అప్పుడు జననాయగన్ సెట్ చేసే మార్కును ఇతర స్టార్స్ దాటవలసి ఉంటుంది. అప్పుడే తరువాతి తమిళ సూపర్ స్టార్ ఎవరో తెలిసిపోతుందని అక్కడ జనం అంటున్నారు. తమిళ చిత్రసీమలో సూపర్ స్టార్స్ కథ విచిత్రంగా ఉంటుంది. తమిళంలో తొలి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భగవతార్ అనే చెప్పాలి. ఆయన తర్వాత ఆ స్థానాన్ని తన తొలి చిత్రం పరాశక్తితోనే సొంతం చేసుకున్నారు శివాజీ గణేశన్. ఆయన కంటే ముందు నుంచి అంటే 1936 నుంచే చిత్రసీమలో ఉన్నారు ఎంజి రామచంద్రన్. తరువాత పలు చిత్రాల్లో హీరోగా, సెకండ్ హీరోగా నటిస్తూ సాగారు ఎంజీఆర్. అయినా ఆయనకు స్టార్డమ్ అన్నది 1950ల తర్వాత నుంచే మొదలైంది. శివాజీ గణేశన్కు తిరుగులేదు అనుకుంటున్న సమయంలో ఎంజీఆర్ ఆలీబాబా, నార్పాదు, తిరుడగల్, మధురై వీరన్ చిత్రాల ఘన విజయంతో సూపర్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయనే నెంబర్ 1 హీరోగా వెలిగారు. వీరి తరువాత తరం హీరోల్లో కమల్ హాసన్ ముందుగా సూపర్ స్టార్డమ్ చూశారు. కమల్కు తిరుగులేదు అనుకుంటున్న సమయంలో రజనీకాంత్ తన మాస్ మసాలా మూవీస్తో సూపర్ స్టార్ అనిపించుకున్నారు. అలాగే అజిత్ ముందు విజయ్ ఎంత అని చాలా మంది అన్నారు. తరువాతి రోజుల్లో విజయ్తే పై చేయిగా సాగింది. ఇప్పుడు తమిళనాడుకే ముఖ్యమంత్రి అయిపోయారు విజయ్. ఇలా తమిళ రాజకీయాలు, సినిమా రంగం రెండూ విచిత్రంగా సాగాయి. అందువల్ల విజయ్ తరువాతి స్థానం ఎవరిది అన్న చర్చ విశేషంగా సాగుతుంది. విజయ్ సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా 200 కోట్ల వసూలు చూసేవి. అందువల్లే విజయ్ని అసలైన సూపర్ స్టార్ అన్నారు. ఆయన సీనియర్ స్టార్ రజనీకాంత్ హవా ఇంకా వీస్తూనే ఉన్నా విజయ్ సూపర్ స్టార్ అనిపించుకోవటం విశేషం. ఇప్పుడు విజయ్ స్థానం ఖాళీ అయింది. పోటీలో విక్రమ్, అజిత్ లేరనే అంటున్నారు. ధనుష్, శింబు పైన కొందరు దృష్టి సారిస్తున్నారు. ధనుష్కు ఆ ఛాన్స్ ఉందని కొందరు చెప్తున్నారు. విలక్షణంగా సాగుతున్న విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాలీవుడ్లోనే కాదు, తెలుగునాట కూడా ఫాలోయింగ్ ఉన్న అన్నదమ్ములు సూర్య, కార్తీని కూడా పరిగణిస్తున్నారు. సూర్య తాజా చిత్రం కురుప్పో మొదటి రోజు నుంచి డివైడ్ టాక్తో ఆడుతుంది. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడిగా రిలీజ్ అయింది. టాక్ ఎలా ఉన్నా వసూళ్లు బాగున్నాయని వినికిడి. అందువల్ల విజయ్ తరువాతి స్థానం సూర్యదే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. మరి వీరిలో ఎవరు విజయ్ లాగా ఎక్కువ కాలం సూపర్ స్టార్గా సాగుతారో చూడాలి.